వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విప్లవోద్యమంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. అమరవీరుల స్ఫూర్తి తోటి మోడీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదాం. మే 20న దేశవ్యాప్త జరిగే సమ్మెకు జయప్రదం చేయండి. కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆర్వో ప్లాంట్ నిర్మాణం, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అవినీతి అక్రమార్కులపై ధైర్యంగా సమాచారం ఇవ్వండి. ఎంతటి వారైనా ఉపేక్షించే సమస్య లేదు. సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో భాగంగా గోదావరి కని ట్రాఫిక్ పోలీస్ విభాగ ఆధ్వర్యంలో ప్రధాని చౌరస్తాలో ప్రత్యేక హెల్మెట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అతిథిగా హాజరై పలువురు ద్విచక్ర వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ప్రాణం అమూల్యం. రోడ్డు ప్రమాదాల నుండి మన ప్రాణాలను కాపాడుకోవటంలో హెల్మెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ పరంగా పోలీస్ విభాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం బాధ్యత మాత్రమే కాదు, మానవీయ విధి కూడా అన్నారు. యువత హెల్మెట్ ధరించడం అవసరమే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా పంచడం జరుగుతుందని, అలాగే ప్రతిరోజు జరిగే రోడ్డు ప్రమాదాలలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడం వల్లే తీవ్ర దుస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అందుకే పోలీస్ శాఖ ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఐ రీజనల్ మేనేజర్ డీసీసీ అడ్మిన్ రాజు గారు, ఏసీపీ మడతా రమేష్ గారు, ట్రాఫిక్ ఏసీపీ జానీ నరసింహులు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు గారు, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ గారు, సంతోష్ కుమార్ గారు, రామరాజు గారు, సంబంధిత సిబ్బంది, అధికారులు, నగర పోలీస్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, మోటార్ బైక్ యూనియన్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వాహనదారులు జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. మనకు రోడ్డుపై 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనం వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతుంటారు. ఆ విధంగా మనకు యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోవడాలు, తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవడము, ఆ విధంగా నష్టపోతున్నారు. దీన్ని నివారించాలని, ఈ యాక్సిడెంట్లు దాన్ని తగ్గించాలని మా పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వు ప్రకారంగా మేము ఆ యాక్సిడెంట్లను తగ్గించాలని ఒక దీక్ష పూనుకొని ఆ విధంగా చేయడం వల్ల మేము ఏం చేయాలనే దాని ఈ రోడ్డు భద్రత నివారణ గురించి హెల్మెట్ ఒకటి, సీట్ బెల్ట్ ఒకటి, తర్వాత తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ నడపకుండా అనేదాన్ని దీన్ని ప్రజల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి దీనికి మేము పూనుకున్నాము. ఈరోజు మనం రామగుండంలో ఈ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మనం హెల్మెట్ వాడితే దానివల్ల కొద్ది వరకు మనం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతోనే తర్వాత ఈ హెల్మెట్ పంపిణీని కొంతమంది దాతలు, బ్యాంక్ అధికారులు, స్కూల్ వాళ్ళ యాజమాన్యాలు కొంతమంది మాతో పాటు మాకు సహకరించి వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ఈ ప్రోగ్రామ్ని ప్రజలలో పెట్టి వాళ్లకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల లాభాలు ఏంది నష్టాలు ఏందని వాళ్ళకి తెలియజేస్తూ ఈ స్కూల్ యాజమాన్యాలు, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన హెల్మెట్స్ను కూడా వాళ్ళకు పంపిణీ చేస్తూ హెల్మెట్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, వాడకపోయి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏదన్నా అంగవైకల్యం అనుభవిస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయనే దానిని ప్రజలలో అవగాహన చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని, ఆ విధంగా చేస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మరణాల రేటును తగ్గించాలని మా పై అధికారుల ఉత్తర్వును పాటిస్తూ ఇది ప్రజలలోకి తెచ్చి ప్రజలలో
ఈ నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి డెత్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేసాం. చేస్తున్న సర్వీస్కి నిజంగా మనందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెప్తాం. రమేష్ అన్న ఏసీపీ గారు మాట్లాడుతూ పోలీసులను తిట్టుకునే రోజు ఉంటారు. నిజమే, రాజకీయ నాయకులు, రౌడీలు, తప్పులు చేసేవాళ్ళు, తాగుబోతులు గ్యారంటీ తిట్టుకుంటారు. ఇది నిజం. కానీ నేను ఏ రోజు తిట్టుకోలే, కొట్లాడుతున్నాను. మా హక్కులు మేము కొట్లాడుకుంటున్నాం. కానీ పోలీస్ వ్యవస్థలో నాకు తెలిసి మన మనుషుల మధ్య ఎట్లుంటారో వాళ్ళకు కూడా వారు చేస్తున్నటువంటి సేవాభావాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పోలీస్ వ్యవస్థ లేకుంటే రాష్ట్రం వల్ల కలవలమై దేశం వల్ల కూడా విపరీతమైన క్రైమ్స్ తోటి ఏది కూడా మన కంట్రోల్ ఉండకపోయింది. కానీ గతంలో నాకు పోలీస్ వ్యవస్థ తెలుసు. కానిస్టేబుల్ వాడకొస్తుందంటే ఊళ్ళకే వెళ్ళిపోయేటోళ్ళు అందరు ఇళ్ళకే. ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడినా ఒక క్రిమినల్ కూడా నిలబడి ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కానీ అయినా కూడా చట్టాన్ని చూసి తప్ప ఇంకొకరికి భయపడే, దేవునికి కూడా భయపడరు. పోలీసులు చూస్తేనే భయపడతారు. కాబట్టి భయం లేకపోతే మంచి జరగదు. దెర్ ఇస్ నో ఫియర్, నో డెవలప్మెంట్. ఏ దాంట్లో కూడా పోలీసుని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. పోలీస్తో పాటు ప్రధానంగా నేనైతే చాలాసార్లు చూస్తూ ఉంటాను, ట్రాఫిక్కి సంబంధించిన వాళ్ళు మంచి ఎండాకాలంలో రోడ్డు మీద నిలబడి ఇక్కడే చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్న వాళ్ళకి నీడ ఉండదు. కళ్ళు ఎండలో చూసి చూసి ఇవాళ అద్దాలు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఎంత టఫ్ జాబ్ అంటే అంత టఫ్ జాబ్ చేస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడానికి, ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి మనం సహకరిస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలా హైదరాబాద్ లాంటి నగరాల్లో బాగా జరుగుతూ ఉంది, సందేహం లేదు. నేను హైదరాబాద్లో కూడా వాడల్లో చూస్తానంటే కొంతమంది చేస్తున్న డ్యూటీ నిజంగా అబ్బురపరుస్తుంది. ఒక కానిస్టేబుల్ నిలబడి వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తే మనం అర్ధగంట చేస్తాం, 45 నిమిషాలు చేస్తాం స్టేడియం పోయి. వీళ్ళు ఇటు ఆప ముంగట వెనక ఆపుతా ఉంటే వాళ్ళు నిలబడ్డ 8 గంటలు 10 గంటలు నిలబడతారు. అది ఎక్సర్సైజ్ కాదు, అదొక యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది. నిజంగా వాళ్ళని చూసి నేనైతే అప్పుడప్పుడు ఎవరో ఒక ఆయన ఉంటుండే మా ముషిరాబాద్లో పోలీస్, ఆయన ఫేమస్ అయిపోయినప్పుడు చీజ్ చేసి ఆయన దిగి ఎప్పుడైనా ఆగి పక్కకు వచ్చి దిగిపోయి చేయగలిపిస్తుండే. అంత ఇంప్రెసివ్గా ఉండేది. ఇవాళ మనము ప్రతి డిపార్ట్మెంట్తో పాటు ట్రాఫిక్ పోలీసుని అభినందించాలి. ఇవాళ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు. ప్రధానంగా నేను ఇలా శాసనసభ్యుని కాకుండా కూడా 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో మెడికల్ సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్లు అయినా ఏదైనా సంబంధం ఉంటే సాయం చేసే అలవాటు నాకు ఉన్నది. ఎన్నిసార్లు బండి విగారు పోతూ ఇట్లా పడతారు, తల వలుగుతో చచ్చిపోతారు. ఇక్కడ నుంచి కరీంనగర్ ఈయన రాగానే మన డాక్టర్లను అందరూ భయానికి వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి కరీంనగర్ దాకా పంపుతారు. ఆ అంబులెన్స్లో కరీంనగర్కి వచ్చే వరకు బతుకుంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ కూడా కొంచెం ఎక్కువ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది కాదు అంటే వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చే వరకు చచ్చిపోతారు. తక్కువ మంది బతుకునే వాళ్ళు. మనకు తెలుసు, మనం రోజు ఇక్కడ ఇంటికి 1-2 మోటార్ సైకిల్ ఉన్నాయి గోదావరికల్లో. ఈ రోజు నుంచి కాదు, గత 25-30 సంవత్సరాల నుంచి. సింగరేణి కార్మికుడు ఆ రోజు మనకు కార్మికునికి లోన్లు ఇచ్చి బండ్లు కొనిచ్చారు. సైకిల్ పోయి బండ్లు వచ్చినాయి. తర్వాత మన ప్రమాణాలు పెరిగిపోయి ప్రతి ఇంట్లో మన పిల్లలకు కూడా మోటార్ సైకిల్ కొనిచ్చారు. కానీ మోటార్ సైకిల్తో పాటు 2 హెల్మెట్లు కొనిపించాల్సిన బాధ్యత ఉన్నది. నడిపేటోడు వెనుక కూర్చున్నోనికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే నేను చెప్తా ఉన్నా, ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు నా మెసేజ్ చూసి, అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు కావచ్చు, శాసనసభ్యుడే ఫైన్ ఏమని చెప్పి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు. దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కొడుతున్నా, ఏసీపీ గారిని కొడుతున్నా, డీసీపీ గారిని కొడుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బండి తీయాలంటే ఆలోచన చేయాలి.
ఎందుకంటే మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు. ఇవాళ ఎంత గట్టిగా ఉన్నా కూడా కింద పడిపోతే కాలో చేయగలిగితే ట్రీట్మెంట్ అవుతుంది. కానీ తలకు కొంచెం తగిలినా, తలకు ఎక్కడ దెబ్బ తగిలితే ప్రాణాలకు నిజంగా ప్రమాదం. ఒకవేళ బతికినా పెరాలసిస్, కాలు చేయబోయే పడిపోయో వాడి సగ జీవితం చనిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉన్నది. సిగ్నల్స్ కూడా మన సిస్టమేటిక్గా దాటాలి. ఇప్పుడు ఇక్కడే చూస్తూ ఉన్నాం, పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ లైట్ పడ్డది, ఒకటి ఇట్లా పోతూనే ఉన్నాడు. ఆ సార్ మాట్లాడుతున్నారు, నరసింహ గారు చెప్తా ఉన్నారు, మా డీసీపీ రాజు గారు చెప్తా ఉన్నారు, ఇట్లా మనం ఓడగానే పోతారని చెప్తా ఉన్నారు. నేను నోటీస్ చేస్తున్నా, ఎవడు ఆగుతలేదు. ఇక్కడ చౌరస్తాలో ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పోలీస్ వ్యవస్థకు మనం సహకరించకపోతే ఏ సిస్టమ్ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మన రక్షణ కొరకు, మీ ప్రాణాల గురించి. మనం పోయేటువంటి ప్రతిరోజు 4 గంటలు లేచి ఉద్యోగానికి పోతాం, 5 గంటలకు లేచి డ్యూటీకి పోతాం. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీరు కాలుష్యం నుంచి కూడా సేఫ్ కావచ్చు, ప్రమాదాల నుంచి కూడా సేఫ్ కావచ్చు అనే అంశాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని మన ఇంట్లో మీ భార్యతో పాటు మన తల్లి, మన పిల్లలు, మన కుటుంబం మన గురించి తిరిగి వచ్చే వరకు వెయిట్ చేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క హెల్మెట్ను ధరించే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీ అందరు గుర్తు. అదే కార్లలో తిరిగేవాళ్ళు. ఈ ప్రోగ్రామ్ एक्चुअली ऑलमोस्ट 6 months बैक पुलिस ऑफिसर्स अप्रोच्ड अस, हमारे पास आए कि कुछ हेलमेट डोनेट करने के लिए और कुछ बैरिकेड्स के लिए, थोड़ा सेफ्टी के लिए. बहुत सारे एक्सीडेंट्स इधर हो रहे हैं, तो हमने एक अच्छा इनिशिएटिव समझा. और एक्चुअली बैंक का अपना ये प्रोग्राम नहीं है, बैंक का जो लिमिटेड CSR एक्टिविटीज़ रहता है, लेकिन फिर हम लोगों ने अपने स्टाफ के तरफ से कंट्रीब्यूट करके ये 100 हेलमेट और 25 के आसपास बैरिकेड्स हमने डोनेट किया. ये हमारे पूरे स्टाफ का कंट्रीब्यूशन है. तो आप लोग के सेफ्टी के लिए है. अब इतना ये बड़ा सा प्रोग्राम किया गया है, तो जो इन्होंने बोला है कितने एक्सीडेंट हो रहे, कितने लोग अननेसेसरी मतलब सिर्फ प्रिकॉशन नहीं ले रहे, सिर्फ हेलमेट नहीं लगा रहे, उसके कारण कितने सारे डेथ हो रहे. तो ये सब चीज़ हम लोग अवॉइड कर सकते हैं, ये सब चीज़ हम लोग बचा सकते हैं. सबका जान कीमती होता है. सब कोई ना कोई, किसी का कोई फादर है, कोई ब्रदर है, कोई हस्बैंड है, सबका फैमिली में एक अच्छा एक इम्पोर्टेंस रहता है. तो कृपया करके कंपलसरी कहीं भी जाते हैं तो हेलमेट लगाइए, है ना. अपने आप को भी सेफ कीजिए, आपके कारण दूसरे भी सेफ रहेंगे. और ये हम लोगों ने इनिशिएटिव लिया है, उसको थोड़ा आप पूरे समाज में भी इसको फैलाइए. कभी भी आप बाहर निकले तो कम से कम वो प्रिकॉशन लेके चले. तो ये अवसर देने के लिए मैं पुलिस अधिकारी सब का मैं आभार व्यक्त करता हूँ और धन्यवाद. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు వెంటనే భారతదేశం నుండి వెళ్లిపోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు కరే సంజీవ్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి గారి ఆదేశాలతో అంతర్గం బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ గారి ఆధ్వర్యంలో అంతర్గం తహసీల్దార్ శ్రీ తుమ్రామ్ విందర్ పటేల్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి జరిపిన మారణకాండ నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులకు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది మరియు వారిని భారతదేశం నుండి వెళ్లిపోవాలని కోరింది. ఈ నిర్ణయం 2025 ఏప్రిల్ 27 నుండి అమలులోకి వచ్చింది. పర్యాటక వీసా, వ్యాపార వీసా, ఇతర అన్ని రకాల వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఈ వీసాలలో ఉన్న వారందరినీ వెళ్లిపోవాలని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అంతర్గా మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, బూషిపాక సంతోష్, కొల్లూరి లక్ష్మణ్, అలకుంట బాలేష్, మాడ అనిల్ రెడ్డి, బాలసాని సత్యం గౌడ్, ఆవుల విజయ్, పాల్ ఆకుల హరీష్, మేడివెల్లి అంజీ, బొంతు రఘు, గొల్లూరి పురుషోత్తం, తోటాది శ్రీనివాస్, ధన, మాడ ప్రభాకర్ రెడ్డి, బాదావత్ అనిల్ నాయక్, గంటా రవీందర్ రెడ్డి, నవీన్, సురేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్గం తహసీల్దార్కి మనము భారతీయ జనతా పార్టీ అంతర్గం మండల శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి
తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌరులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వారిని తక్షణమే గుర్తించి వారిని దేశం నుంచి వారి దేశానికి పంపించవలసిందిగా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు వారిని అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ గారికి భారతీయ జనతా పార్టీ అంతర్గాం మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన మండలంలో కూడా కొన్ని మసీదులలో కొన్ని మసీదులలో కొంతమంది వ్యక్తులు ముస్లింలు వారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కొన్ని గ్రామాలలో. మరి వాళ్ళు కొంతమందిని మేము ప్రశ్నిస్తే బీహార్ నుంచి వచ్చినామని కొంతమంది చెప్తా ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చినామని కొంతమంది చెప్తా ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినామని చెప్తా ఉన్నారు. వారు మరి నిజంగా ఆ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళేనా, లేకుంటే మరి వేరే పాకిస్తాన్ ప్రేరేపితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా దీని విషయంలో కూడా ఒకసారి సవినయంగా తప్పకుండా దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో వారు నిజమైనటువంటి మన భారతదేశ పౌరులేనా లేకుంటే కాదా అనే విషయాన్ని కూడా నిర్ధారణ చేయవలసిందిగా అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ గారికి మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. పహల్గాం దాడిలో అసువులు బాసినటువంటి 27 మంది భారతీయుల మరణానికి ప్రతీకారంగా తప్పకుండా కూడా పాకిస్తాన్ దేశం మీద అతి త్వరలో పెద్ద ఎత్తున కూడా మనము చర్యలు తీసుకోబోతున్నాము. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం తప్పకుండా కూడా 140 కోట్ల మంది భారతీయుల ప్రజల చిరకాల వాంఛ ఈ దాయాన్ని పాకిస్తాన్ దేశాన్ని ఈ ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని చెప్పని చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములం కావాలని మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ టెర్రరిస్టులకు అనుబంధంగా పాకిస్తాన్ దేశానికి సపోర్టుగా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వాళ్ళను కూడా తప్పకుండా దేశద్రోహం చేసి పెట్టి వాళ్ళను లోపలేయాల్సిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా ఎవరైనా కూడా మన భారతదేశ సార్వభౌమాధికారకాన్ని మన భారతదేశ స్వతంత్రాన్ని కించపరిచే విధంగా మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ పరాయి దేశమైనటువంటి పాకిస్తాన్కు తొత్తులుగా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులైనా కూడా వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళని లోపల పడేయాల్సిందిగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అంతర్గాం మండలంలో మండల శాఖ అధ్యక్షుడు బొడగొండ సుభాష్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్గాం ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే భారతదేశంలో పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మన రోహింగ్యాలు అయితే ఏమున్నది, బయట విదేశాలు బంగ్లాదేశ్ అయితే ఏమున్నది, అందరూ ఈ దేశంలో చొరబడి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను పాకిస్తాన్కు వెంటనే పాకిస్తాన్ జీవితం తరిగిపోవాలని చెప్పేసి ప్రభుత్వము ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు అన్ని ప్రభుత్వాలు జారీ చేయడం జరిగింది. ఆ యొక్క టైం కూడా అయిపోయడం జరిగింది. టైం అయిపోయినందున ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మదర్సాలు ఏవైతే ఉన్నదో మదర్సాలలో కూడా రోహింగ్యాలు కానీ ముస్లింలు కానీ ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉండడం చెప్పేసి మాకు తెలియవచ్చింది. కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం చెక్ చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులకు చెప్పి విదేశానికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మొన్న 26 మందిని చంపి వీళ్ళు ముస్లిమా హిందువా అని చెప్పేసి పాయింట్ చూపి చూసిన దారుణమైన విషయము. మేము ఒకటే భారతదేశ వ్యాప్తంగా హిందువులను కోరుకునేది ఒకటే, జాతీయవాదులను కోరుకునేది ఒకటే. ఏదైతే ఒక 26 మంది చచ్చిపోయాలో 26 మందికి ఒక్క తలకు 100 తలలు తీసేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేయడం జరుగుతుంది. జై భీమ్, జై తెలంగాణ, జై బీజేపీ. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని శ్రీ 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 జయదుర్గాదేవి ఆలయం 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకుని అనంతరం మహాచండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ దంపతులు కుటుంబ సమేతంగా ఈ మహాచండీ యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చంద్రతో పాటు భక్తులు ఈ యాగంలో పాల్గొన్నారు.
కామ్రేడ్ పెండ్యాల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా సంతాప సభను గ్రామంలో నిర్వహించారు. ఈ యొక్క సభకు పార్టీ విలేజ్ సెక్రటరీ గొల్లపల్లి చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించగా పార్టీ రాష్ట్ర నాయకులు నంది రామన్న హాజరై మాట్లాడారు. ముందుగా పెండ్యాల శ్రీనివాస్ ఫోటోకి పూలమాలలతో నివాళులు అర్పించి 2 నిమిషాల మౌనం పాటించడం జరిగింది. తర్వాత నంది రామన్న మాట్లాడుతూ పెద్దంపేట గ్రామంలో ప్రజాపంతా ప్రారంభించం చివరి నుండి చివరి వరకు బాలల సంఘం నుండి మొదలుకొని ప్రాణం ఉన్నంత వరకు విప్లవ రాజకీయాలతోటి పనిచేసిన కామ్రేడ్ పెండ్యాల శ్రీనివాస్ కు జోహార్లు అమరుడి ఆశయాలు కొనసాగిద్దాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పెద్దంపేట పోరాటాల పురిటిగడ్డలో అనేక మంది నిస్వార్థంగా తమ జీవితాలను తునప్రాయంగా అర్పించారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా రాజకీయాల వైపు శ్రీనివాస్ దృఢంగా నిలబడ్డాడు. వారి భౌతికంగా లేకపోవటం తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గొజ్జల సత్యనారాయణ రెడ్డి, వాటి జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, మార్తా రామన్న, ఆడెపు శంకరన్న, మార్తా రామన్న, గూడూరు వైకుంఠం, పెండ్యాల రమేష్, కోడిపుంజల లక్ష్మి, కట్టా తేజేశ్వర్, తీగుట్ల రాములు, మూర్త రాధక్క, దేవన్న, పెండ్యాల ఓదేలు, అరుణోదయ నాయకులు రామస్వాములతో పాటు కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కామ్రేడ్ పెండాల శ్రీనివాస్ కు మరి 2 నిమిషాలు మౌనం కోరుతున్నాం. అన్నలు అక్కలందరికీ కూడా ముందుగా మాస్ లైన్ పార్టీ తరఫున ప్రజాపంత్ తరఫున విప్లవ అభినందనలు. అదేవిధంగా అనారోగ్యంతో అమరత్వం పొందినటువంటి మన పార్టీ పెద్దంపేట గ్రామ కమిటీ నాయకుడు, సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెండ్యాల సీనన్నకు ముందుగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తాం. చిన్నతనం నుండి విప్లవ భావాల వైపు సమాజం మార్చాలనేటువంటిది పోరాటాలు జరుగుతున్నటువంటి సందర్భంలో తన వంతుగా నేను సైతం ఈ పోరాటాల్లో భాగస్వామ్యం అవుతానని చెప్పి తన ఓల్డ్ టైమర్ కాకపోతే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ప్రచారంలో భాగంగా ఈరోజు సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 11 ఏకని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కార్పొరేటర్లకు కట్టు బానిసలను చేసే 4 లేబర్ కోడ్లు మాకొద్దంటూ కార్మిక చట్టాల జోలికి వస్తే ఐక్య పోరాటాలతో కార్పొరేట్ విధానాలను పాతాళానికి తొక్కి పెడతామని, కార్మిక వర్గం ఐక్యతతో పనిచేసే ఐక్య పోరాటాలలో కార్మికులంతా భాగస్వాములు కావాలన్నారు. పాలకుల విధానాలను మార్చుకోకుంటే పాలకులనే మార్చే శక్తి కార్మిక వర్గానికి ఉందని, గత పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చే ప్రభుత్వ విధానాన్ని గత పోరాటాల వారసత్వం స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలని, కార్మిక హక్కులను రక్షించుకోవటం కోసం మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ గేట్ మీటింగ్ కు హెచ్ఎంఎస్ అధ్యక్షులు జక్కుల నారాయణ అధ్యక్షత వహించగా తిప్పారావు, సారయ్య, హెచ్ఎంఎస్ కేంద్ర నాయకులు జి రాములు, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు సమ్మె రాజయ్య, టిఎస్యుఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు, టిఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఈ నరేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బి అశోక్, జిఎల్బికేఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రామమల్లు, ఏఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, జీడీకే 11A ఫిట్ సెక్రటరీ చింతల శేఖర్, జిఎల్బికేఎస్ ఐఎఫ్టియు RG1 డివిజన్ కార్యదర్శి కుమారస్వామి, టిఎస్యుఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, ఎస్ రవీందర్, టిఎస్యుఎస్ బీరయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టి ఉంది, అనేక ఏఎఫ్టి ఉంది, టిఎన్టీస్ ఉంది, సింగరేణి ఉద్యోగుల సంఘం ఉంది, అదే రకంగా అనేక సంఘాలు దీంట్లో ఉన్నాయి. కనుక మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు 20 నాడు బావుల మీదకి రాకండి. మీరు బావుల మీదకి రావడం, మేము ఇక్కడికి రావడం, మిమ్మల్ని ఆపడం, పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవంతా అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే దేశంలో ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ఇప్పటికే అనేక కార్మిక సంఘాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాయి. కనుక మే 20న జరిగేటువంటి సమ్మెలో అందరికంటే ఎక్కువగా ముందుకు తీసుకుపోయింది. దానికి అనుగుణంగా దేశంలో ఉత్పత్తిలో గణనీయంగా లాభాలు తీసుకొచ్చేటువంటి నవరత్న కంపెనీలుగా ఉండి, దేశ సంపదకు అతి ముఖ్యమైనటువంటిగా ఉండి, మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒక వెలుగుతున్నటువంటి బొగ్గు గనులు కానీ, స్టీల్ కానీ, ఉక్కు కానీ, విద్యుత్ కానీ,
లేకపోతే షార్ట్ లైట్ కానీ, విమానాశ్రయాలు కానీ, బ్యాంకులు కానీ, ఇవాళ రైల్వేస్ కానీ, ప్రతి ఒక్క పరిశ్రమ కూడా ఇవాళ మొత్తం కార్పొరేట్ శక్తులకు అమ్మివేయడం జరిగింది. ఇది ఒకటైతే, రెండవది ఏమిటంటే కార్మిక చట్టాలు అనేటువంటి ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, జనతా పార్టీ కానీ, లేదా వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, మమతా బెనర్జీ కానీ, ఎవరో ఒకరు దయతోని, సానుభూతితోని, ప్రేమతో మనకి ఇచ్చినటువంటి కావు. ఇవన్నీ కూడా నాటి బ్రిటిష్ వలసవాదులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు కార్మిక వర్గం చేసినటువంటి అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం మండలం పెద్దంపేట రైల్వే గేట్ వద్ద అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 2 నిమిషాల మౌనం పాటించడం జరిగింది. అనంతరం పీవైఎల్ జిల్లా నాయకులు సమ్మెట తిరుపతి మాట్లాడుతూ, ఆనాడు దేశ స్వతంత్రం కొరకు అల్లూరు 26 ఏళ్ల యవ్వన ప్రాయంలోనే తెల్లదొరలతో విరోచితంగా పోరాడి అణుసువులు బాసిన మన్యం వీరుడు, విప్లవ వేగుచుక్క అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగ చంద్రయ్య, పైడిపల్లి రమేష్, పీవైఎల్ఎన్ నాయకులు నల్లతీగల రమేష్, తుమ్మనవేణి రాజేశం, జంపయ్య, పవన్ సాగర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ మన్యం దొర అల్లూరికి, జోహార్ జోహార్, జోహార్ మన్యం దొర అల్లూరికి, జోహార్ జోహార్, అమర వీరులకు జోహార్ జోహార్, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి, ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే డెమోక్రసీ వర్ధిల్లాలి, పోరాడే వానిదే ఎర్ర జెండా, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి. జోహార్ అమర వీరులకు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ ప్రజల అవసరాల నిమిత్తం అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో భాగంగా తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి, అలాగే శ్మశాన వాటిక ఆధునీకరణకు శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరక వేణుగోపాలరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు అడిషనల్ కలెక్టర్ అండ్ ఎఫ్ఏసి రామగుండం అరుణశ్రీ గారు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, రామగుండం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, నియోజకవర్గ సోషల్ మీడియా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూడా మా కుటుంబ సభ్యులే పెద్దనాన్న సత్యనారాయణ పంతులు గారు, ఒక మా నాన్నగారు, ఇంకో దిక్కు లక్ష్మయ్య గౌడ్ గారు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులుగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఒక మాట చెప్పాలంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర మంత్రి ప్రాంతాల్లో మొదలుపెట్టి ఎవరికి వచ్చినా సహాయ సహకారాలు చేస్తూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ ఆ రోజు నక్సలైట్లు ఉన్నటువంటి సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు ఉన్నవారిని వాళ్ళని ప్రజా జీవితంలో తీసుకురావడానికి అన్ని రకాలుగా సహాయపడుతూ ముందుకు పోయినటువంటి చరిత్ర. మరి నాకంటే నేను చిన్ననాడు విద్యార్థిగా ఉన్ననాడు రామగుండంలో మాట సంవత్సరం ముందుగా చెప్తా ఉన్నా, మా ఊరన్న దామన్న ఇద్దరు రామగుండంలో విద్యార్థి దశలోనే వారు వ్యాపారం మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి పోయేస్తా ఉంటే వారు వచ్చే వరకు నేను మా ఇంటికాడ వెయిట్ చేసేవాడిని. నాకు వస్తున్నా అంటే మెడికల్కి సంబంధించిన వ్యాపారం ఉంటే అన్న వచ్చేటప్పుడు ఒక జీవన్ తీసుకురామని చెప్పేవాడిని. నాకు ఇంకా గుర్తు, ఇది జీవితకాలం మర్చిపోయినటువంటి సంఘటన. ఆ రోజు కూడా వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో మరి ఆ రోజు దాన్ని మన నోటిఫైడ్ అయిన చైర్మన్గా పివి నరసింహరావు గారికి కుటుంబ సభ్యులు అందరితో మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులకు బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడతామని టీబీజీకే
టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడకు కాపాడుకోవటం కోసం దేశవ్యాప్తంగా 26 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి కట్టు బానిసలుగా మార్చాలని చూపిస్తూ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణను అడ్డుకోవటం కోసం బొగ్గు బ్లాక్లను వేలంపాట లేకుండా నామినల్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర ప్రభుత్వ రంగ స్థలంలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపల్లి రావి, పోలాడి శ్రీనివాస్ రావు, చెల్ల రవీందర్ రెడ్డి, రొడ్డా సంపత్, మోదంపల్లి రాజేశం, సురేందర్, శంకర్, అప్సర్, బొగుల సాయి, నూతి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇరవైన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదర సోదరీమణులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మిక సోదరి సోదరీమణులకి విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన అంటే ఈరోజు ప్రైవేటీకరణ జరగడంతో పాటుగా 100% ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి అంతా ఆహ్వానం పలుకుతూ ఉన్నది. ఈరోజు స్వదేశీ పేరుతో చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పడుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకైతేంది, పెట్టుబడిదారులకైతేంది అనుకూలంగా కూడా భారతదేశంలో పరిస్థితులను కల్పించి వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు 29 కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమేరకు ఉన్నటువంటి చట్టాలని ఈరోజు వాటిని 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగించడం అయితేంది, యూనియన్ విధానాలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధానంతో పాటుగా ఈరోజు గతంలో చూసినట్లయితే 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో మాత్రమే హైర్ అండ్ ఫైర్ విధానం అమలు జరుగుతున్నది మనం చూసాం. అంటే కార్మికుల్ని తొలగించడం కానీ కార్మికుల్ని అపాయింట్ చేసుకోవడం కానీ తక్కువ 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీల్లో చేసేటువంటి విధానాన్ని ఈరోజు 300 మంది ఉన్నా సరే ఆ కంపెనీ యజమానికి ఎప్పుడైనా కార్మికుల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి చట్టాలు అయితేంది. యూనియన్ నాయకులకు కూడా పనిచేసేటువంటి కార్మికుడే పనిచేసేటువంటి వర్కరే ఆ యూనియన్లో నాయకత్వం వహించాలి అనేటువంటిది అయితేంది. యూనియన్ ఫామ్ చేయాలన్నా యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిపేటువంటి విధానాలపైన కూడా అనేక నిబంధనలు విధిస్తున్నటువంటి ఈ 4 కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కార్మికునికి భద్రత అనేటువంటిది, ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది. ఎందుకంటే గతంలో చూసాం అందరికీ పెన్షన్ విధానం ఉన్నటువంటిది ఈరోజు పెన్షన్ విధానమే లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఎవరికి కూడా 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగస్తులకు కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ విధానం లేదు.
ఈరోజు మన సింగరేణిలో కానీ ఎన్టీపీసీలో కానీ ఇతరత్ర పరిశ్రమల్లో ఉన్నటువంటి పెన్షన్ అది మనం కట్ చేసినటువంటి అమౌంట్కు ఇచ్చేటువంటి వడ్డీ కంటే కూడా తక్కువ ఇచ్చేటువంటిది తప్పితే దీనికి డిఏలతోటి కానీ లేక 5 ఏళ్లకు ఒకసారి రివైజ్ అయ్యేటువంటి విధానం కానీ ఇలాంటిది ఏది లేనటువంటి ఇలాంటి పెన్షన్ తోటి చాలని బతుకులతో ఉన్నటువంటి ఈ పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇస్తుంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎవరికి కూడా పెన్షన్ లేకుండా చేసినటువంటి విధానం కూడా కొనసాగుతుంది. అంటే ఈ విధంగా కార్మికులపైన ఒక దాడి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తోడుగా కమర్షియల్ మైనింగ్ తీసుకొచ్చింది. క్యాప్టివ్ మైనింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి అవకతవకలను చూపిస్తూ ఈరోజు కమర్షియల్ మైనింగ్ తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బొగ్గు బ్లాక్ల యాక్షన్ ద్వారా మాత్రమే నూతన గనులను ప్రారంభించాలి అనేటువంటిది. అందులో సింగరేణిలో కూడా ఖచ్చితంగా కోల యాక్షన్లో పోతేనే బ్లాకులు మీకు దక్కుతాయి అనేటువంటి చెప్పినటువంటి విధానం ఈరోజు సింగరేణికి ఇబ్బందికరంగా మన ఉనికిని కోల్పోయే విధంగా ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రధానమైన డిమాండ్తో పాటుగా మన సింగరేణిని రక్షించుకోవాలి అని అంటే, కార్మికులకి ఉద్యోగ భద్రత ఉండాలి అని అంటే నూతనంగా బ్లాక్లని వేలంలో పాల్గొనకుంటేనే సింగరేణికి నామినేషన్ పద్ధతిలో గతంలో లాగా ఈ గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి గనులన్నింటిని కూడా కేటాయించాలి అనేటువంటిది కూడా ఈరోజు ప్రధానమైనటువంటి మరొక డిమాండ్ తోటి ఈరోజు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి తోడుగా ఈరోజు అనేక విషయాలపైన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు ప్రైవేటైజేషన్ నిలుపుదల చేయాలి, వేగవంతం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణను నిలుపుదల చేయకపోయినట్లయితే మనకు ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటిది. అలాగే ప్రైవేటీకరణలో భాగంగా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు కూడా మినిమంగా 26,000 ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా ఇవ్వకపోవడం వలన కూడా అదొక డిమాండ్గా కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే ఈరోజు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణం కోసం ఇస్తూనే 30 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని లేదా వడ్డీని తిరిగి చెల్లించేటువంటి విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి మరొక డిమాండ్ని కూడా చేర్చడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు ప్రభుత్వం అంటే జెన్కో కానీ ట్రాన్స్కో లాంటి వాళ్ళు లేదా మనం పవర్ ద్వారా కానీ కోల్ ద్వారా ఇచ్చేటువంటి 40,000 కోట్ల రూపాయల డ్యూస్ను ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే చెల్లించాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 25-26,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 15 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినాయి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంతవరకు. ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి డ్యూస్ అప్పటికే 5,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చేటి వరకు ఉన్నటువంటి డ్యూస్ను కలుపుకొని 26,000 కోట్లు ఉంటే ఈరోజు 40,000 కోట్లు వచ్చినాయి అంటే దాదాపుగా నెలకొక కోటి రూపాయల అదనంగా మనకు చెల్లించాల్సినట్టు 1,000 కోట్ల రూపాయల అదనంగా ఈరోజు బకాయిలు పడుతున్నాయి. కాబట్టి ఈ బకాయిల్ని వెంటనే చెల్లించాలి అనేటువంటిది మరొక డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏదో అంటారు కదా, కొండెనాలికకు మంది ఎత్తే ఉన్నెనాలిక పోయింది అన్నట్టుగా గతంలో విజిలెన్స్ కేసులు అనేటివి ఎవరైనా కాంప్లైంట్ వచ్చినట్లయితే కానీ లేదా ఏమన్నా లీగల్గా ప్రాబ్లం ఉన్నట్లయితే కానీ విజిలెన్స్ కేసులు రెఫర్ చేయబడేది. కానీ ఈ మధ్య ఇచ్చినటువంటి సర్క్యులరు 35 నుంచి 40 ఏళ్ళకు పెంచుతున్నాం అనేటువంటి. సింగరేణిలో ప్రధాన సమస్య ఈరోజు మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య. అనేక సంవత్సరాల నుండి మారుపేర్లు పరిష్కారం కొరకాయ ప్రభుత్వానికి మరియు సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా చేతులు దులుపుకుంటూ ఇప్పుడు అప్పుడు అని కాలయాపన మాత్రమే చేస్తున్నారు. ఈ కాల పరిమితి వలన ఇప్పటికే 2 ప్రాణాలు పోయాయి. ఇంకెన్ని హత్యలు చేద్దామని సిద్ధమవుతుంది సింగరేణి యాజమాన్యం. కావున లక్క శ్రవణ్ గౌడ్ మరియు వంగ సంతోష్ మాట్లాడుతూ మే 16న సింగరేణి అన్ని కోల్బెల్ట్ ఏరియా మారుపేర్లు బాధితులు అందరూ ఏకమై మారుపేర్ల సమస్య పరిష్కారం కొరకాయ సింగరేణి యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నామంటూ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరించే విధంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలుపుతూ మహాధర్నా ఉండబోతుంది. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణిలో ప్రధానమైన సమస్య మార్పేరు సమస్య ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కావటం లేదు. నిజంగా ఇవాళ సింగరేణి మార్పేరు యొక్క
జీవితాలను చూసినట్లయితే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుంటూ ఈ 10 ఏళ్ళు మా జీవనం కొనసాగించినాం. ఎందుకంటే మా తండ్రుల ఉద్యోగం మాకు రాక, ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, బడికి వెళ్ళే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో. ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ఏ విలువైన వస్తువు లేదు. ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది ఒక మా ప్రాణమే. ఇక ఈ 16వ తారీఖు నిర్వహించే మహాధరణ తర్వాత ఇందిరా పార్క్లో ఈ సమస్యకు పరిష్కారం జరగకుంటే ఈ మా విలువైన ప్రాణం కూడా మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మూకుమ్మడిగా మేము మారుపేరు కుటుంబాలందరము మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో మా ప్రాణాలను వదిలించుకోవడానికి మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నాం. 16వ తారీఖు తర్వాత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే దయచేసి అన్ని కార్మిక సంఘాలను ఈ ప్రెస్ ద్వారా నేను వేడుకునేది ఒకటే, మీరు ప్రేక్షక పాత్రను వీడండి. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా మరుగున పడినటువంటి మారుపేరు సమస్యను మీరు పరిష్కరించాలి. ఇవాళ గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీ సంఘాలు మీరు చొరవ తీసుకొని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరిచి 10 ఏళ్లుగా మేము బాధపడుతున్నటువంటి సింగరేణి మార్పులను పరిష్కరించాలి. అయ్యా సిఎండి గారు, మీరు నిత్యం మొక్కలు నాటుతున్నారు. మీ భాషలో చెప్పాలంటే ఇవాళ సింగరేణి మారుపేరు కుటుంబాల పరిస్థితి గొడ్డలతో నరికిన చెట్టు వలె ఇవాళ మా కుటుంబాల పరిస్థితి దిగజారిపోయినాయి సార్. మీరు ఒక్కసారి మా కుటుంబాల వైపు చూడండి. నిత్యం మీరు రామగుండం వైపు వస్తున్నారు సీఎండీగా ఉండి. ఒక్కసారి మా మారుపేరు కుటుంబాల జీవితాల వైపు తొంగి చూడండి సార్. ఇవాళ స్కూల్కు వెళ్ళాల్సిన మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు, స్కూల్ ఫీజు కట్టలేక. పుట్టి నుంచి అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన కార్మికుడి కూతురు అటు ఉద్యోగం ఇప్పిస్తానని అల్లునికి ఒప్పందం కూర్చుకొని ఉద్యోగం నాక కూతురు అత్తగారింటికి వెళ్ళక ఇంకా కూడా పుట్టింట్లో ఉంటుంది. దయచేసి మా కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి బలరాం సార్ గారు. మే 16వ తారీఖు రోజు ఇందిరా పార్కులో మహాధరణ నిర్వహించే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు మా తండ్రులతో పనిచేసినటువంటి తోటి కార్మికులు కూడా మాకు సంఘీభావం తెలపవలసిందిగా ఈరోజు పాత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. సింగరేణిలో ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య. గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సమస్య ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి సంఘాలకు ఇంతకు ముందున్న ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు ప్రభుత్వం వరకైనా కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి ఒక్క నాయకులను మేము కలిసి మా ఒక మెమరాండంలు ఇస్తే ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలపరిమితిని మాత్రమే చేసుకుంటూ వస్తూ మమ్మల్ని ఇప్పటికే 2 ప్రాణాలు సైతం తీసుకున్నటువంటి సమస్య మారుపేర్ల సమస్య. దయచేసి సార్ దీన్ని ఎందుకు రాజకీయంగా మీరు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తే నాకు పేరు వస్తుంది, మీరు చేస్తే నాకు పేరు వస్తుంది అని చెప్పేసి ఇలా మీరు వాగ్వాదాలను పెట్టుకుంటున్నారు. కానీ అది కాకుండా సింగరేణి మారుపేర్ల సమస్య అనేది చెప్పేసి ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా దాన్ని ఎవరో ఒక్కరు ముందుకు అందరు కలిసికట్టుగా వెళ్ళి మా సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఎవరు చేస్తున్నారు ఏందనేది మేము గుర్తుపడతాం కదా. దయచేసి సార్ ఎవరైనా కూడా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఇలా ఎన్నో మేము పోరాటాలు ఇప్పుడు గత 6 నెలల నుంచి తీవ్రంగా మేము ధర్నాలు, పాదయాత్ర ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వస్తుంటే కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ రావడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గౌరవనీయులైన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పినారు. ఆ ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉండి ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక సమస్యను తెలియజేసుకోవడానికి ఈ నెల మే 16 తేదీన మేము ధర్నా చౌక్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సమస్యలను తెలియజేసుకోవడానికి ఏదైతే మనకు ప్రజా ధర్నా ఉందో అక్కడ మేము తెలియజేసుకోవడానికి ఈరోజు మే 16 తారీఖు రోజున మేము అందరం సిద్ధమైనాం. దీనికి ప్రతి ఒక్క సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు మాకు సహకరించి మీరంతా కూడా మాకు తోడుండి మీరు వెంటబడి మాకు ధైర్యం ఇచ్చి ఉంటారని చెప్పేసి ప్రతి యూనియన్ని కోరుకుంటున్నాము. ఇవాళ ఏదైతే ఐఎన్టీయూసీ జనప్రసాద్ సార్ అయినా కానీ, ఈరోజు ఏఐటీసీ సీతారామయ్య సార్ అయినా కానీ, ఏదైతే హెచ్ఎంఎస్ రియాజ్ సార్ అయినా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఇవాళ మాకు ముందుండి మీరు చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదే విధంగా ఈరోజు సింగరేణిలో ఎంతో మంది ఈ విధంగా సమస్యతో ఉంటున్నారు కాబట్టి కార్మికులంతా కూడా ఏదైతే సింగరేణిలో ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా కదిలి వచ్చి ఈ రోజు మాకు మీరు ధైర్యం ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. దయచేసి సింగరేణిలో ఈ విధంగా ఏదైతే మారుపేర్లతో, విజిలెన్స్ పెండింగ్ కేసులతో సమస్యతో ఇబ్బంది పడుతూ ఇళ్లలో ఉంటున్నారో దయచేసి ఈ రోజు మేము ఒక 30-40 మంది మేము ముందువాడి చేస్తున్న కార్యక్రమానికి మీరు వచ్చి మాకు ఉంటే మాకు ధైర్యం ఉంటుంది. మీరంతా 16 తారీఖు రోజున ఏదైతే 11 ఏరియా కోల్ బెల్ట్ సంబంధించినటువంటి సింగరేణి మారుపేర్ల బాధితులందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. బీజాపూర్ జిల్లా
ఊసూరు బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత 2 వారాలుగా విస్తృతంగా ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్ కాగర్ను కొనసాగిస్తున్న ఈ ప్రత్యేక చర్యలో కేంద్ర బలగాలు ముఖ్యంగా సిఆర్పీఎఫ్ యూనిట్లు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని గట్టల మధ్యలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవటం. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి ఉందన్న బలమైన సమాచారం మేరకు ముందు చూపుతో ఆపరేషన్ సాగుతుంది. శ్రమకు మారుపేరుగా నిలుస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని అరాచక శక్తులను ఇప్పటికే ఏరివేయటం జరిగిందని, ఇంకా ఇటువంటి అవినీతి దందాలు నడిపే వారికి సంబంధించిన వెనుక ఉండి నడిపిస్తున్న వారి సమాచారం తెలియజేస్తున్న వారికి కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తామని సింగరేణి యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మరియు మెడికల్ బోర్డు ప్రక్రియలో ఆన్ ఫిట్ చేయిస్తామని, బదిలీలు జరిపిస్తామని, కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి వైద్య పరీక్షల్లో ఫిట్ చేయిస్తామని, డ్యూపిటేషన్లు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పరీక్షల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సింగరేణి ఉద్యోగిని మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సంస్థ ఈ ప్రకటన జారీ చేసింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విప్లవోద్యమంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. అమరవీరుల స్ఫూర్తి తోటి మోడీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదాం. మే 20న దేశవ్యాప్త జరిగే సమ్మెకు జయప్రదం చేయండి. కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆర్వో ప్లాంట్ నిర్మాణం, శ్మశాన వాటిక ఆధునీకరణకు శ్రీకారం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అవినీతి అక్రమార్కులపై ధైర్యంగా సమాచారం ఇవ్వండి. ఎంతటి వారైనా ఉపేక్షించే సమస్య లేదు. సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.